మాట్లాడుతూ ఆ 9వ వచనం నుంచి 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. క్రీస్తు రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి హస్తకృతము కానిది అనగా ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అని చెబుతూ పడవచ్చులో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. ఇక చాలు. ఆ కోడెల్ని ఎందుకు బలిచ్చారంటే ఈయన బలి అంటే అర్థం అవడానికి, ఆ మేకల్ని ఎందుకు బలిచ్చారంటే ఈయన బలి అంటే అర్థం అవడానికి, ఆ ఎద్దుల్ని ఎందుకు బలిచ్చారంటే ఈయన బలి అంటే అర్థం అవడానికి. ఇండియాలో మీరు చూడండి, ఇప్పటికీ మన చుట్టూ చాలామంది అన్యులు మన ఇంట్లో కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆర్థిక ఇబ్బందులైనా, తీరని రోగాలు మనల్ని ఎంటబడుతున్నా వాళ్ళు మన చెవిలో చెప్పే మాట అని చెప్పనా, ఏదో ఒక శాంతి పూజ చేయకపోయారా అంటారు. ఏం పూజ అట? శాంతి పూజ. ఏం శాంతి పూజ అంటే ఇవన్నీ ఇల్లు జీసస్ నమ్ముకో కానీ ఈ కోడినో మేకను ఎదురు బలేరా అన్నీ చెప్పండి, సమాధానం పడిపోతాయి. నడుతున్నాను. ఎలా వచ్చినాయండి అలవాట్లు ప్రపంచానికి? నడుతున్నాను. ఏదో ఒకటి బలేస్తే శాంతి దొరుకుతుంది అన్న అలవాట్లు ఎలా వచ్చాయి? ఆదాము దగ్గర నుంచి ఉన్నాయి, ఏబేలు దగ్గర నుంచి ఉన్నాయి, నావోహు దగ్గర నుంచి ఉన్నాయి, పురాతనమైన పితరుల దగ్గర నుంచి ఉన్నాయి. ఏమున్నాయంటే మనకు శాంతి సమాధానం దొరకాలి అంటే మన కోసం ఏదో ఒక రక్తం బలవ్వాలి. అందుకే బైబిల్ చాలా బ్రైట్గా చెప్తుంది ఏమనంటే, మేకల వలన మీకు సమాధానం దొరకదు, కోడెల వలన మీకు సమాధానం దొరకదు, ఎడ్ల వలన మీకు సమాధానం దొరకదు. మనిషికి సమాధానం దొరికేది ఒకే ఒక్క బలి, అది గొర్రెపిల్ల బలి. ఆ గొర్రెపిల్ల పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడికి రా. నువ్వు ఎన్ని ఎద్దులు వేసినా నీకు సమాధానం దొరకదురా అయ్యా. నువ్వు ఎన్ని మేకల్ని పొదునైన కట్టెలు తీసి కసకస నువ్వు నరికేసినా నీ కుటుంబానికి శాంతి దొరకదు కదా, పాపం కడుతుంది ఏమనుకుంటున్నావు. నువ్వెన్ని కోళ్ళు కోసి కోడి పీకులు మేక పీకులు తలకాయలు తెచ్చుకుని మెళ్ళలో వేసుకుని సంబరాలు చేసినా నీకు శాంతి దొరకదురా అయ్యా. నీవు చేసిన తప్పులకి, నువ్వు చేసిన నీ కళ్ళతో చేసిన తప్పులకి, నీ చెవులతో చేసిన తప్పులకి, నీ చేతులతో చేసిన తప్పులు, నిలువెల్లా మనిషిగా నువ్వు చేసిన తప్పులకి నువ్వు మనిషివి కనుక నీలాంటి మనిషే నరబలి జరగాలి. నరబలి అంటే నీకు నువ్వే బలి అవ్వకూడదు, నీకు సంబంధించినోడు బలి అవ్వకూడదు. ఎందుకంటే నీ పాపాల కొరకు ఇంకోటి బలి అవ్వాలంటే ఆడి పాపాలు లేనోడే ఉండాలి. ఎవడున్నాడు పాపాలు లేనోడు? పసిపిల్లలు ఉన్నారు కానీ పసిపిల్లల్ని వేస్తారు. ఇందుకే వేస్తారు నడుతున్నాను. పసిపిల్లలు ఉన్నారు కానీ పసిపిల్లలు నదులకు అర్పించేశారు. పసిపిల్లల్లో నడుతున్నాను. పసిపిల్లలు పాపం చేయలేదు కానీ పసిపిల్లల్లో స్వభావం లేదా? ఈ మాట కొంచెం క్లారిటీగా ఉండాలి. పసిపిల్లలు పాపం చేయలేదు కానీ పసిపిల్లల్లో స్వభావం లేదా? ఆదాము నేచర్ లేదా? వాళ్ళు ఉంది. లింగమైన బుడ్డోళ్ళు పెద్ద అయిన తర్వాత, ఆడు ఒకటో తరగతి పెద్ద అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇటు చూసి ఏడ్రీ మార్కులు తక్కువ వచ్చినాయి, నీకు మళ్ళీ 10 ఏళ్ళు కట్టి యూనిఫామ్, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ అరుగుదండగా 2 పడేహాను అంటే అన్నాం అనుకోండి. ఆ బొడ్డగాడు ఏమంటాడు తెలుసా? నేనే కాదు డాడీ ఫెయిల్ అయిపోయింది, ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. వీడికి ఎలా తెలిసిపోయింది అప్పటికే? ఇది ఆదాము నేచర్ కాదు. ఆదాము ఎందుకు ఫెయిల్ అయ్యామని అంటే, నేను కాదు ఫెయిల్ అయితే చెప్పండి, ఆవిడ అంది. ఆవిడని అడిగితే ఏమని చెప్పండి? అది అంటే ఈ నేచర్ మళ్ళీ మన బుడ్డోళ్ళలో కనబడుతుంది లేదు చెప్పండి. అదే నేచర్. అది మీకు ఇంకా పిల్లలు ఉంటే మీరు ట్రై చేసి చూడండి. మీ పిల్లల ముందు ఎవరి పిల్లలైనా ఎత్తుకోండి, చూడండి, ఎత్తుకొని ఆడ దించే వరకు ఈడ ఆగితే ఒట్టు. ఆ వయసుకి మనకు ముద్దు వస్తుంది కానీ అది పెరిగితే దాని పేరేడు చెప్పిన జలసి, దాని పేరు అసూయ. నడుపుతున్నాను. అప్పటికి నేచర్ ఉందా అంటే చెప్పండి, ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను రక్షింపబడాలంటే, నా మీద శిక్ష పడకుండా నేను పక్కకి జరగాలంటే ఎగ్జాక్ట్ నాలాంటి మానవ దేహమే బలవ్వాలి. అలా బలవ్వాలి అంటే ఆ బలవుతున్నది శ్రేష్టమైనది ఉండాలి. ఆ శ్రేష్టమైనడు ఎవడున్నాడు? ఆడవాళ్ళు ఉన్నారా? మగవాళ్ళు ఉన్నారా? చిన్నోళ్ళు ఉన్నారా? వయసు అయిపోయి ఉన్నారు? ఎవరున్నారు? ఏ భేదం లేదు, ఎవరు లేరు. అలా శ్రేష్టమైన మనిషి ఎవరు ఉంటాడు? ఎవరు లేరు. కనుకే దేవుడే చెప్పండి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఇంకో మాట అడుగు ముందుకేసి అంటున్నాను, గొర్రె పిల్లగా మారాల్సి వచ్చింది. గొర్రె పిల్ల అంటే గొర్రె వధిస్తున్నప్పుడు ఎలాగైతే మౌనంగా ఉంటుందో,
గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు తన బొచ్చంతా తనకు రక్షణ వలయంగా ఉన్న దాన్ని కట్ చేస్తున్న దాన్ని తెలిసినా ఎలా మౌనంగా ఉండిపోతాం. తన కళ్ళ ముందు తన అమ్మని చంపేసిన, తన కళ్ళ ముందు తన చెల్లిని చంపేసిన, తన కళ్ళ ముందు తాన మీదకే కత్తెత్తుతున్నా ఆడు అటు ఇటు బెదిరిపోకుండా అలా అమాయకంగా చూస్తూ ఎలాగైతే బలైపోద్దో, అచ్చు నీ కొరకు బలైపోవడానికి గొర్రె పిల్లలాగే మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు అలా గొర్రె పిల్లగా మౌనంగా ఉండిపోయాడంటే ఆ మౌనం వెనకాల ఒక ఆన్సర్ ఉంది. ఆ మౌనం వెనకాల ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజానికి ఆయన ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, క్లైమ్ చేసుకోవచ్చు. పిలాతు అడిగినప్పుడు ఆయనకు అవకాశం ఉంది. వాళ్ళు అంటున్నవన్నీ నిజమా అని అడిగితే, వాళ్ళు నన్ను మొదటి నుంచి నన్ను అలా బ్లేమ్ చేస్తూ ఉన్నారు, నాకు ఏ తప్పు తెలియదు, మీకు విడిపించే అధికారం ఉంది కనుక మీరు నన్ను నమ్మండి, నన్ను విడిపించండి అంటే వదిలేసే అవకాశం ఉంది యేసుక్రీస్తు అని. కానీ ఆ టైంలో ఎలా ఉన్నాడు చెప్పండి? మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంత మౌనం అంటే ఆయనకి తెలుసు నువ్వు నేను బతకాలి అంటే చెప్పండి ఆయన అక్కడ మౌనంగా ఉండాలి. ఘోరాతి ఘోరంగా ఆయన ఈపుని చీరేస్తున్నా మౌనంగా ఉన్నాడు. ముల్లేసి ఆయన తలను నొక్కేస్తున్నా మౌనంగా ఉన్నాడు. ఆయన గోనె పట్ల కట్టి రుద్దేస్తున్నా మౌనంగా ఉన్నాడు. పశ్చిమ్రాను భుజాలకెత్తు రుద్దేస్తున్నా మౌనంగా ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు ఒకడనకాల ఒకడు మాట్లాడుతున్నా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయక మౌనంగా ఉన్నాడు. ఒకడు ముసుకేసి పిడుగుదులతో గుద్దేసి నేను గుద్దినవాడు ఎవరో చెప్పు నువ్వు దేవుడు కుమారుడు అన్నా ఆయన చెప్పగలిగే శక్తి ఆయనకున్నా. చేప గర్భంలో సెకీలుందని చెప్పగలిగిన వాడు ఎవడు గుద్దాడు ఈజీగా చెప్పగలడు, కానీ అయినా మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనం దేనికంటే ఆ మౌనం వెనకాలని శబ్దమైన ఆన్సర్ ఏంటో తెలుసా? నశించిపోతున్న నిన్ను నేను చెప్పండి ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను కనుకే నీకు బదులుగా గతంలో కోడలు నిలబడ్డాయి, నీకు బదులుగా గతంలో గొర్రెలు నిలబడ్డాయి, నీకు బదులుగా గతంలో మేకలు నిలబడ్డాయి. ఇప్పుడు నీకు బదులుగా మీ మానవ ప్రపంచానికి బదులుగా చెప్పండి నేను నిలబడుతున్నాను. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, ఆయన తన అద్భుత కుమారుని లోకానికి బలిగా అర్పించను. ఇందులో చెప్పండి ప్రేమ కలదు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెద్దవారు రాసింది దేవుని ప్రేమ ఇదిగో. ఎంత బాగుంటుందంట పాట. ఏడాదికి 7 మాటలని ఏ మాటలైతే మాట్లాడుకుంటున్నాం ఆ 7 మాటల సాంగ్లు ఉంటాయి, మీరు చదవండి కావాలంటే, వినండి ఒకసారి కావాలంటే. అది లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, గొర్రెపిల్ల. యోహాను అంటున్నాడు లోక పాపాలని మన పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక క్వశ్చన్ రేట్ చేసి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. అంటే దేవుడికి అన్నీ ముందే తెలుసు అంటారా అని మీరు నన్ను అడిగితే ఎస్. కాలం రాకమునిపే, కాలం లేకమునిపే, కాలంలో ఏం జరుగుతుందో అన్నీ చూడగలిగిన వాడు ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, మరి అన్నీ తెలిసినప్పుడు ఆదాము తప్పు చేస్తాడని తెలిసినప్పుడు ఆదాము దగ్గర చెట్టు ఎందుకు వేశాడు అని ఆయనకు తెలుసు కదా. ఆదాం పడతాడని తెలుసు కదా, అవ్వ పడతాడని తెలుసు కదా, మరి చెట్టు ఎందుకు వేసాడు? ఇంకా అన్నీ తెలిసినప్పుడు చెట్టు ఎందుకు వేసాడంటే గుర్తుపెట్టుకోండి, ఆదాం పడతాడని తెలిసే వేసాడు చెట్టు. ఎందుకు వేసావు ప్రభు అంటే దేవుడిని ఎవడు తప్పు పడ్డానికి సరిపోడండి. ఎందుకు వేసాడు చెప్పను? ఆదాము పడిపోతాడని తెలిసి ఎలా పడిపోతాడో ఆదాముకు అర్థం కావాలని చేయాలని చెట్టేసి పడిపోయిన ఆదాము మొదలుకొని ఈరోజు నా వరకు అందరినీ రక్షించడానికి చెట్టేకి మునిపే, ఆదాము పుట్టక మునిపే, మనం ఎవరో రాక మునిపే గొర్రె పిల్లని రెడీ చేశాడట. గుర్తుపెట్టుకోండి. అందుకు చెట్టేశాడు, అందుకు బలెట్టాడు. మనం ఎవరో రాకమునిపే గొర్రెపిల్ల ఉందంటే ఎస్, మనం ఎవరో రాకమునిపే గొర్రెపిల్ల ఉంది. ఆదాము లేకమునిపే, ఆదాము తుంచకమునిపే, అంటే తప్పు జరగమునిపే, రోగం రాకమునిపే. రోగం ఏమో రాబోతుందో ముందే మందు రెడీగా పెట్టాడట. ఆ మందు పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఎఫ్సీ పత్రికలో ఏమని రాస్తాడు మీరు చూడండి. మొదటి అధ్యాయం చాలాసార్లు చదువుకుని వచ్చినాం, 4వ వచనం నుండి. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు దయా సంకల్పం చొప్పున
మనలను ముందుగా ఏంటంటే మనల్ని ముందుగా ఎంత ముందుగా జగత్తు పునాది వేయబడక ముందుగా ఆ కింది వచనాల్లో మునిపే ముందుగా అంటే ముందుగా ఎంత ముందుగా జగత్తు పునాది వేయబడక ముందే మునిపే ఎప్పుడు ఆదామవులు సృష్టి పుట్టక మునిపే మనం అందరం ఇలా తయారవుతామని తెలిసి చెప్పండి ముందుగా ఆయన ప్రేమ చేత మన కోసం బలైపోవాలని సంకల్పం. ఇప్పుడే దేవుడు ఎలా అనుకుని అయ్యో ఆదాం ఏంటి ఇలా తెంచేశాడు, అయ్యో సురేష్ గడ్డి ఇలా చేస్తున్నాడు, అయ్యో జేమ్స్ ఏంటి ఇలా చేశాడు, అయ్యో వాళ్ళందరూ ఏంటి ఇలా పాపాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ విమోచించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు పాప పరిహారం కోసం అంటే నేనే బల అవ్వాలని ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది ముందే మునిపే. అందుకే టైటిల్ ఎవరెట్టారు, సురేష్ ఎట్టారు, డేవిడ్ ఎట్టారు, ఎవరెట్టారు తెలియదు, కానీ ఇది శాశ్వతమైన ప్రేమ. ఇది అర్థం చేసుకునే సుదీర్ఘమైన ప్రేమ. ఇది ఎప్పుడో అనాది సంకల్పంలో ఉన్న ప్రేమ, అది అప్పుడు ఎప్పుడో ఉన్న ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, ఎప్పటికి ఉండే ప్రేమ. కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా, మీకు ఇది చదువుతుంటే ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ సిలువని ఎందుకు ధ్యానించాలి ఫ్రైడే రోజు అంటే, నువ్వు నేను పుట్టి మేలు కీడులు చేయక మునిపే మన భవిష్యత్తు ఏంటో ముందే చూసినవాడు ఎవరు చెప్పనా, మన కోసం బలైన గొర్రెపిల్ల దేవుడు. మీకు ఇందులో ప్రేమ కనబడుతుందో లేదు, కానీ నాకు మాత్రం తరగనంత ప్రేమ కనబడుతుంది. 2026లో నేను ఏం చేస్తానో నా కోసం ముందే తెలిసి 2026కి నేను ఇక్కడ నిలబడక మునిపే 2000 సంవత్సరాల క్రితం నా కోసం చెప్పండి బలైపోయాడు. ఇంకా నా నుంచి రాబోతున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షించడానికి ముందుగానే చెప్పండి బలైపోయాడు. నా వైపుకి రండి, చూసిన దాన్ని నమ్మండి, కనబడుతున్న దాన్ని నమ్మండి. ముందుగా నిర్దోషంతో ఒక గొర్రెపిల్లగా బలైపోయాడు. అందుకే దోషం చేత, కలహాల చేత, శిక్షకు తప్ప దేనికి పనికిరాని నిర్దోషత్వం లేని మన కొరకు ఒక నిర్దోషమైన వ్యక్తిగా చెప్పండి బలైపోయాడట. రేపొద్దున జడ్జిమెంట్ డే నాడు రోమపత్రికలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు తీర్పు తీర్చినప్పుడట ఎవ్వడూ దేవుణ్ణి దోషిగా చూపించడట. నా మాట గుర్తుపెట్టుకోండి. మేము ఆదాము పుట్టడం వల్లనే ఇలా తయారయ్యామంటే, ఆదాముకు పుట్టడం వల్ల మీరు ఎలా తయారయ్యామని మీరు ఆ క్వశ్చన్ నా మీద రేట్ చేయక మునిపే మరొక ఆదాముని మీకోసం పుట్టించాన్రా, అక్కడ పుట్టిన మీరు ఇక్కడ పుట్టాన్రా అని మీకు చెప్పాన్రా అని దేవుడు ఆన్సర్ చూపిస్తాడట. ఆన్సర్ అంటే చెప్పిన కలవరగిరి మీద యేసు ప్రభువు మన కొరకు చనిపోయిన త్యాగం. అందుకే పౌలు గారు అంటారు, ఎవ్వరు కూడా ఆయన దోషిగా నిలబడలేదు. దేవుడిని ఎవడు ఇదెందుకు ఇలా చేస్తావు, అదెందుకు అలా చేస్తావు, ఇదెందుకు అసలు ఎవడో కామెంట్ చేయడు. ఎందుకంటే ముందుగా అనుకున్న దాన్ని ఒకటి నిర్ణయించాడు, ఆ నిర్ణయించిన దాని కొరకు మనుషులను సిద్ధపరిచాడు, ఆ సిద్ధపరిచిన దాన్ని పాఠాలు పితరుల కాల నుంచి నేర్పిస్తూనే వచ్చాడు. ఎప్పటికీ గొర్రెల మేకలు బలిస్తున్నప్పుడు దాని నుంచి కూడా ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. ఇవన్నీ బలులు దేనికి సంకేతం అంటే, నీ కోసం ఒక వ్యక్తి బలయ్యాడని ఈ రోజుకి నీకు చూపిస్తూ వినిపిస్తూ అనేక మంది గొంతెత్తరుస్తానని నీ బుర్ర మారకపోతే ఎవడ తప్పు, నీ తప్పు. నువ్వు మర్చిపోతావేమో, ఇది ఆచారం అనుకుంటావో, సాంప్రదాయం అనుకుంటావో, హిస్టరీ అనుకుంటావు, ఏమనుకుంటావు అనుకో, నువ్వు మర్చిపోతావని ఏడాదికి ఒక రోజు క్యాలెండర్లో ఆ ఫ్రైడే గుడ్ ఎలా అయిందో నీకు ఈ రోజుకి గుడ్ ఫ్రైడే అని ఒక సింబాలిక్గా చూపిస్తున్నాడంటే, ఈ రోజుకి నువ్వు మారకపోతే ఎవడ నీ మీదకి ఉగ్రత తెచ్చేది, నీకు నువ్వు కాదా? నీ ఆత్మకు నువ్వు నీకు నువ్వే ఉగ్రతగా మారట్లేదా, నీకు నువ్వే శిక్షాస్మృతిగా మారట్లేదు చెప్పు. ఇంతకన్నా ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఇంతకన్నా మనకి ఏం బయలుపాటు చేయాలి చెప్పండి? అందుకే దేవుడు శిక్షకు తప్ప దేనికి పనికిరాని మనం, మరణించడానికి తప్ప దేనికి పనికిరాని మనం, ఏమాత్రం పరిశుద్ధత లేని మన కొరకు దేనికి పనికిరాని మనం నిర్దోషమైన ఒక గొర్రెపిల్ల మన కొరకు చెప్పండి చనిపోయిందంట. అందుకే రోమ పత్రికలో 5 మనం ఇప్పుడు చదువుకున్న మాటలే కొంచెం ప్రభావం ఉంటుంది, ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 6వ వచనంలో ఎంత మంచి మాట ఉందో చూడండి ఒకసారి. మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఎవరి కోసం అండి? మనం ఎవరు అండి చెప్పండి? భక్తిపరులం కాదు, ఎవరు చెప్పండి? భక్తిహీనులు, బలహీనులు. కిందకి మాట్లాడుతాం. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఒకడు ఎవడైనా చనిపోవచ్చేమో కానీ, అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడి చేసి ఎలా ఎల్లడి చేసే ప్రభు అంటే చూపిస్తున్నాడు. ఎల్లడంటే ఏంటండి? చూపించడం. ఎక్కడ చూపించే ప్రభు అంటే చెప్పండి, మొరియా పర్వతం మీద, చెప్పండి, కలవరి గిరి మీద తన ప్రేమను ఎల్లడిపరచను. తన ప్రేమ చూసేందుకే సిలువే ప్రతి దానికి సంకేతం అంటే అదే. ఒక రైటర్, ఒక థియాలజియన్ ఏమన్నాడు తెలుసా? ఎవడైతే సిలువు కోసం ఎక్కువ డిస్కషన్ చేయడో ఆ విశ్వాసి త్వరలోనే అవిశ్వాస అయిపోతాడంట. ఇది నిజమే. ఎవడైతే ఎక్కువగా సిలువను గూర్చి సిలువ ధ్యానాన్ని ఎవడైతే ఎక్కువ చేయడో, ఏ ప్రసంగమైనా ఏ పాట అయినా సిలువ చుట్టూ తిరగదో, వాళ్ళ త్వరగానే విశ్వాసులు అవిశ్వాసులు అయిపోతారంట. అందుకే నా మీనింగ్ సిలువ దగ్గర ఉంది, నా లైఫ్ సిలువ దగ్గర ఉంది, నా భవిష్యత్ సిలువ దగ్గర ఉంది, నా బ్రతుకంతా సిలువ దగ్గర ఉంది, నా పాపం సిలువ దగ్గర ఉంది, నా సమాధానం సిలువ దగ్గర ఉంది. సిలువ సిలువ సిలువ. అది ఏ రోజు జరిగిందంటే చరిత్రలో చూచాయిగా ఫ్రైడే జరిగింది. అది జ్ఞాపకం చేసుకోవడానికే చెప్పండి ఈరోజు మనం కూడుకున్నాం. ఆయన గురించి వర్ణిస్తూ యెషయా ఓ పాట పాడాడు. నిజానికి ఈ లెసన్ నేను చెప్పాలి. యెషయా సాంగ్స్, ఆ సాంగ్స్ గొలుగత్తాకి ఎలా కనెక్ట్ అయ్యి లెసన్ నేను చెప్పాలి, కానీ టైం లేదు కనుక చెప్పడానికి ఇది టైం కాదు కనుక ఇప్పుడు నేను చెప్దాం. యెషయా పాడిన పాటల్లో ఒక పాట తెర మీద తెస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి. నిత్యముగా ఆయన మన రోగములను భరించెను, అతడు మన యస్సములను భరించెను. మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన క్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రె వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మనందరి దోషము. చెప్పండి, ఏ పెన్నుంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. అతని మీద మోపను. ఇది అంటే మన దోష శిక్షలన్నీ అతని మీద మోపుననే ఆ పదమే లేవే కాండంలో వాళ్ళు చేసింది. గుర్తుపెట్టుకోండి. ఒక గొర్రె పిల్లని తెచ్చారు, ఓ మేకను తెచ్చారు, దాని తల మీద చెయ్యెట్టేలా అన్నారు, మా దోషాలన్నీ దీని మీద చెప్పండి మోపుతున్నాం. ఒక కోడిని బలిస్తున్నారు, మా దోషాలన్నీ దీని మీద మోపుతున్నాం, మా పాపాలన్నీ దీని మీద మోపుతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గొర్రె కాదు, కోడి కాదు, మేక కాదు, ఇప్పుడు మన చేతులన్నీ ఎవరి మీదకి ఎత్తాం తెలుసా? చెప్పండి, ఆయన మీదకి ఎత్తాం. మాకు బదులుగా చెప్పండి ఇతన్ని మా కోసం బలిచ్చేస్తున్నాం. అందుకే తెలుసరిసారో తెలియకరిసారో మనుషులందరూ కలిసి అరిసిందేడు చెప్పిన, అందరూ చేతులు ఇలాగ ఎత్తి చూపించి అతన్ని సిలువ వేయము. వాళ్ళకి తెలియకుండా చేస్తున్న పనిని చెప్పిన, వాళ్ళ పాపాలు వాళ్ళే దేవుని ప్రణాళికలో ప్రక్షాళనకి జరుగుతున్నారు, చనిపోయారు. ఇంకా కిందికి మాట్లాడుతూ అతడు దౌర్జన్యం నొందెను. దౌర్జన్యం అంటే ఏంటండి? దౌర్జన్యంగా మీదకి వచ్చేస్తారు చూసారా? ఏ తప్పులే, ఇంత దౌర్జన్యం ఏంటారా నీకు అంటారు చూసారా? అక్కడ రాస్తున్నాడు, అతడు దౌర్జన్యం నొందనంటే ఆయన మీదకి ఆయన ఏ తప్పు చేశాడండి? సన్హెడ్రిన్ సభంతా మీదకి వచ్చారు. అంతకుముందే పోయిన వారం మనం ఏదైతే ఉందో మట్లాదివారం చేసుకున్నాం కదా, అంతకుముందే ఆయన చాలా పొగిడారు. ఇప్పుడు అందరూ కలిసి అటు పిలాతు ఎవరైతే ఉన్నారో, కింద హేరోదు, సన్హెడ్రిన్ సభ, ఆ పబ్లిక్ అంతా కలిసి దౌర్జన్యంగా ఒక్కడిని నిలబెట్టారు. ఒక్కడనే, 12 మంది లేరు, వాళ్ళ ఫ్యామిలీ లేరు, ఎవ్వరు లేరు, అందరు కలిసి దౌర్జన్యంగా ఒకరిని నిలబెట్టి ఒకే ఒక్క మాట ఏకస్వరం తరిశారట, చంపేయండి అన్నారంట. అంతే. వాళ్ళకి కొరడ దెబ్బలు కొట్టినా సరిపోలేదట, ఈ పంత సీరియస్నా సరిపోలేదట, కళ్ళు పగిలిపోయేలా కొట్టినా సరిపోలేదట, ఎంత దారుణంగా ఆయన హింసించినా సరిపోలేదట. ఆయన ఎలా చంపేశారంటే దౌర్జన్యంతో చంపిస్తాడు. అంటే దొమ్మిగా చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన దౌర్జన్యంతో చంపారట. బాధింపబడినను అతను నోరు తెరవలేదు, మరి గుర్తుపెట్టుకోండి, మన బాధల్లో నోరు తెరుతామని తెరవని చెప్పండి. ఎంత మంచులమైన ఒక మాట అంటాం, ఏమని చెప్పినా
నా శిక్ష అంతా దేవుడు నీ మీదకి తెస్తాడురా అంటాం. అనవా? నాకు ఇంత అన్యాయం చేస్తున్నారా, నేనేం తప్పు చేసినా నా మీదకి ఎంత దౌర్జన్యంగా వస్తున్నారా, దేవుడు అన్నాడు చూసుకుంటాడురా అంటాం. కానీ ఆయన చూడండి, ఆయన ఎంత బాధింపబడుతున్నాను, ఆయన నోరు తెరవలేదు. ఏమని నోరు తెరవలేదు? నాశనం అయిపోతారా అని ఒక్క మాట అనలేదు. మళ్ళీ రెండో రాకలు వచ్చినప్పుడు చూద్దాంరా అని ఒక్క మాట అనలేదు. నోరు తెరవలేదు. అందుకే ఆ పాత పాటలో నోరు తెరవలేదాయే ప్రేమ. నీ నోరు ఎందుకు తెరవలేదు? నీ నోరు తెరవడం వెనకాల ఏముంది తెలుసా? మా మీద ప్రేమ ఉంది. నువ్వు నోరు తెరిస్తే నీ నోటంటే మా బతుకులు ఎలా ఉన్నాయి బయటకు వస్తాయి. అందుకే మేము మంచోళం కాకపోయినా నువ్వు నోరు మూసుకొని పెదాల వెనకాల మా పాపాలు దాసేసి ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా మా మీద చేయకుండా ఒకే ఒక్క మౌనం వెనకాల సమాధానం చెప్పావు. ఆ మౌనమే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కిందకి అంటున్నాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుపబడును. అతని తర్వాత మీరు చదవండి, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరంటే దానికి ఆన్సరు యెషయా పాటకు ఆన్సర్ అంటే చెప్పనా? ఈ ఫ్రైడే మేము ఆలోచిస్తున్నాం ప్రభా, మేమున్నాం. ఆయన సంగతిని ఆలోచించేది ఎవరంటే యెషయా పాటకు మనం ఆన్సర్ చెప్తున్నాం, మేమున్నాం. సజీవులు భూములు ఆయన కొట్టవేయబడ్డాడని మేము నమ్ముతున్నాం, మౌనంగా ఉన్నాడని మేము నమ్ముతున్నాం, మా కోసం బలైపోయాడు చరిత్రలు అని మేము నమ్ముతున్నాం. ఇదంతా ఆలోచించేవారు ఎవరని మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి. మేము ఆలోచిస్తున్నాం ఈ ఫ్రైడే కూర్చుని, ఇది ఇంత ఎండవేళ చెమటలతో, మాకు సరైన వాతావరణం లేకపోయినా, మాకు సరైన వసతులు లేకపోయినా, ఆకలి కడుపులతో ఇవన్నీ మేము ఆలోచిస్తున్నాం. గుడ్ ఫ్రైడేకి ఇదంతా ధ్యానించడం దేవుని చిత్తమా అంటే చెప్పండి, దేవుని చిత్తమే. శిలువ గురించి ఆలోచించడం దేవుని చిత్తం అంటే బైబిల్ చెప్తుంది దేవుని చిత్తం. అందుకే దీన్ని ఆలోచించేవారు ఎవరు అంటే మనం అంటున్నాం, మనమే. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని ఇవ్వబడును, ధనవంతుడు అతడు ఉంచబడును. తర్వాత చదవండి, ఆయన కిందకు వస్తూ వస్తూ అతని నోట ఏ కపటం లేదు, అతను నలగొట్టబడి యెహోవాకి ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలగజేసిన. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేసే ప్రభు అని ప్రియ కుమారుని అంటే మళ్ళీ చెప్తున్నాడు అండి. ఈజిప్ట్లో ఇశ్రాయేల్ ఉన్నప్పుడు, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్లో ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడు ఉన్నప్పుడు, అంటే ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడు. ఈజిప్ట్లో ఇశ్రాయేల్ ఉన్నప్పుడు ఆ కుమారుడి మీద నాకు మరణం విధించాలన్నంత కోపం వచ్చింది. నా తీవ్రత, నా ఉగ్రత మరణాన్ని ఇశ్రాయేల్ మీద కుమ్మరించాలనుకున్నాను. ఈరోజు మళ్ళీ ఆ కోపాన్ని, ఆ తీవ్రతని ఇశ్రాయేలు మీద కుమ్మరించకుండా ఒక గొర్రె పిల్ల మీద కుమ్మరించాను. ఆ రోజు ఈరోజు ప్రపంచమంతా దేవుని కుమారులే కదా. ఆ కుమారులు ఈరోజు ఈ కుమారుల మీద దేవుని ఉగ్రత, దేవుని మరణం కుమ్మరించాలనుకున్నాడు. మన మీద కుమ్మరించాల్సిన ఈ తీక్షణమైన ఉగ్రత చెప్పండి తన కుమారుని మీద కుమ్మరించాడు. ఈ పదం వాడొచ్చో లేదు కానీ వాడుతున్నాను. తెగించి తన కుమారుడి మీద కుమ్మరించాడు. మన మీద పడాల్సిన ఉగ్రత అంతా తన మీద కుమ్మరించి నా కొడుకు ఇంతకెళ్ళి అయిపోయాడు, వీళ్ళందరూ బాగానే బతికాడు అనకుండా అది ఆయనకి చెప్పండి ఇష్టం. ఆయన ఇదంతా నీకు నాకు అర్థమైంది లేదు కానీ అపోస్తులకు అర్థమయ్యి తర్వాత గాస్పల్ ఈ పదాలని జ్ఞాపకం చేసుకుంటూ ఎలా స్పెల్ చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. మొదటి పేతురు పత్రిక ముగించేద్దాం. మొదటి పేతురు పత్రిక ప్రవరాత్రి భోజనం వస్తే తీసుకురమ్మా అండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడిచిపోవాలని మనకి మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. ఈ మాటలన్నీ పేతురు గారికి ఎక్కడవండి? యెషయా గ్రంథంలోనివి. యెషయా గారు పాడిన పాటే పేతురు గారు పాడుతున్నారు. పేతురు గారు పాడిన పాటే సువార్త అయింది. ఆ పాటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెద్దలు పాడారు. ఆ పాటలే మీకు దండం పెట్టి పాడమంటున్నాం, గుర్తుపెట్టుకో. అందుకే పాటలు పాడమనేది.
ఏం పాడుతున్నారు చూడండి, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు చూసి దేవునికి తన్ను తానే ఈ మాటలన్నీ ఎక్కడవే? యెషయా 53వ అధ్యాయంలో పాడిన పాట, పద్యం, అక్కడ ఉన్న కావ్యం, దాన్నే తీసుకొచ్చి పేతురు గారు పాడుతున్నాడు, చెబుతున్నాడు. మనం పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపంలో మాన మీద మోసుకున్నాను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను మీరి మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతారు. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన ఎగ్జాక్ట్ రెఫరెన్స్ దించేశాడు చూడండి. ఎవరు చెప్పండి? పేతురు గారు. ఆ మాటలను తెచ్చడానికి ఇది ధ్యానించడం, ఇది పరిశీలించడం. యోహాను గారు, క్షమించండి, పేతురు గారికి ముందు యోహాను గారికి ముందు పెద్దల ముందు పాత నిబంధన వీళ్ళందరూ పాడక మునిపే దేవుడు మదిలో ఉన్న ప్రశ్న, నేను ఒక కార్యం చేస్తాను, నా ప్రేమను ఎల్లడిపరుస్తాను, నా ప్రేమను ఎల్లడి చేసిన ప్రేమను పరిశీలనగా తెలుసుకునేది ఎవరు? ఒకవేళ ఈరోజే కొత్తగా ఎవరైనా ఉంటే, దీని తర్వాత బాప్టిజాలు ఉన్నాయి, ఈ మెసేజ్ నేను పొడిస్తే ఇంకా బాప్టిజాలు తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే మీ అందరికి నేను పిలుపునిస్తున్నాను. మీకు నిజంగా మీరు ఉదయం పనిచేస్తే సంకల్పం అంటే అనాది సంకల్పంలోనే ముందుగానే, ఎప్పుడో మన పాపాలకి ముందుగానే మన కోసం బలైన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారని ఈ ఫ్రైడే నీకు అర్థమైతే, ఈ ప్రేమకి నేను ఏమని జవాబు నేను మారడం తప్ప అని నీకు అనిపిస్తే మీరు ముందుకు రండి. అయిన తర్వాత ఎవరైతే బాప్టిజాలు సిద్ధమై ఉన్నారో వాళ్ళందరూ రండి. పెళ్ళిళ్ళు బాప్తిజాలు, కొకృతి బాప్తిజాలు, సమాధుల బాప్తిజాలు తీసుకుని చెల్లని బాప్తిజాలు ఎవరైనా ఉంటే మళ్ళీ రెండవసారి తీసుకోవడానికి మీరు ముందుకు రండి. విషయం మీకు అర్థమైతే ముందుకు వచ్చి ప్రభువా నీకు ఏమని సమాధానం చెప్పమంటే దేవుడు ఒకటే కోరతాడు. ఆ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో తన గుణాతిశయములను చెప్పండి. ప్రచారం. ఆయన ఎందుకు పుట్టాడో చెప్పాలి, ఆయన ఎందుకు మరణించాడో చెప్పాలి, ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలి. గుడ్ ఫ్రైడే ఇక్కడ చెప్పాం, ఈస్టర్కి రాజమండ్రిలో చెప్పబోతున్నాం 5వ తారీఖున. రండి అందరూ, మా సంబంధం లేదనుకోకండి, రండి. టైటిల్ ఏంటి తెలుసా? క్రీస్తు పునరుద్ధానుడు, దేనికి మేమందరం సాక్షి. నేను సాక్షి, నాతో పాటు సాక్షిగా ఉంటానన్న వాళ్ళందరూ రండి. రాజమండ్రి వేదికగా గొంతెత్తి అరవబోతున్నాం, మేము సాక్షులం. ఆయన మరణించి తిరిగి లేచాడు. దానికి ఏ ఎవిడెన్స్ కావాలి? నీకు హిస్టరీలోంచి కావాలా, జోగ్రఫీ కావాలా, లాజికల్గా కావాలా, సైన్స్ టెంపర్లో కావాలా, మెడికల్ టెంపర్లో కావాలా, అపోలజిటిక్ ఆర్గ్యుమెంట్లో కావాలి, నీకేం కావాలో రా. ఆయన తిరిగి లేచని చెప్పడానికి 5వ తారీఖున ఏది కేస్తున్నాం రండి. బస్సు ఎడతారని అడగండి, డబ్బులు తక్కువ ఉన్నాయి, రండి. ఇది యేసు ప్రభు త్యాగం నీ కోసం చేసిందని నీకు అర్థమైతే రండి. ఈ వర్తమానం నీకు అర్థమైతే అక్కడికి రండి. పరోక్షంగా వింటున్నవారు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ అక్కడికి రండి. వేల మంది ప్రజలు వస్తున్నారు, వాళ్ళందరి ముందు భయం లేకుండా చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్నారు, మతం ఎలా పనిచేస్తుందో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఏటికి భయపడకుండా మేము నమ్మిన దేవుడు సజీవుడని ప్రకటించడానికి మేము సిద్ధమయ్యాం. దానికి రండి. ఈ వర్తమానం అర్థమైతే అలాగే మోకాళ్ళు వేయండి.